అండ్ వాట్ ఈస్ మెంట్ బై సి చార్ట్. నిన్న కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడిగారు, సార్ టేబుల్స్ ఒకసారి అప్లోడ్ చేయండి అండ్ అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ ఇన్ వాల్యూకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. సో ఒకసారి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. టేబుల్ వాల్యూస్ అండ్ ఇక్కడ టేబుల్ వాల్యూస్ ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి ఫర్ చార్ట్ ఫర్ యావరేజెస్, అంటే మీన్ చార్ట్లో A2 అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంది కదండి, ఆ ఫ్యాక్టర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ, స్మాల్ ఎన్ వాల్యూ మీన్స్ శాంపుల్ సైజ్, నంబర్ ఆఫ్ శాంపుల్స్ అంటే క్యాపిటల్ ఎన్. స్మాల్ ఎన్ వాల్యూ 5 అయితే A2 వాల్యూ ఎంత తీసుకోవాలి, 0.577. అలాగే స్మాల్ ఎన్ వాల్యూ 8 అయితే 0.373. ఈ విధంగా. ఇది మనకు లేదండి, B3, B4, B5, B6 ఇవన్నీ స్టాండర్డ్ డీవియేషన్స్, అంటే సిగ్మా చార్ట్ మనకు లేదు కాబట్టి మనం దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి D2 ఉంది, D3 ఉంది. సిగ్మా దీంట్లో ఆర్బార్ చార్ట్లో D2, D3 వాల్యూస్ వస్తాయి, ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్స్. సో వాటి వాల్యూ ఎన్ వాల్యూ D2కి ఎన్ వాల్యూ ఎంత, 2.326. అదేవిధంగా D3కి ఎన్ వాల్యూ 5 అయితే D3 వాల్యూ ఎంత, 0.864. అదేవిధంగా నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. ఇఫ్ స్మాల్ ఎన్ ఈజ్ ఆర్బార్ చార్ట్ చెప్పేటప్పుడు ఇఫ్ స్మాల్ ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6, D3 వాల్యూ ఈజ్ 0. ఇక్కడ మీరు గమనించినట్లయితే D3 వాల్యూ స్మాల్ ఎన్ వాల్యూ 6 కంటే తక్కువ అయినప్పుడు ఇంతవరకు చూడండి జీరోనే ఉంటుంది D3 వాల్యూ. ఇది D3 వాల్యూ నేను చెప్తా ఉండేది, ఈ వాల్యూ, సారీ, జస్ట్ ఈ వాల్యూ మాత్రం నేను చెప్తున్నాను. D3 వాల్యూ స్మాల్ ఎన్ వాల్యూ, ఇఫ్ ద స్మాల్ ఎన్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6, D3 వాల్యూ ఈజ్ 0. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు, ఇది పెద్ద విషయం ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్లో చూడండి సార్ ఎలా చేశారో, ఒక వాల్యూ చూడండి అంటే చూపిస్తాను, చూడండి. ఎస్క్యూసీలో ఒక్క సెకండ్ అబ్జర్వ్ చేయండి. వాల్యూస్ సమ్ కాన్స్టెంట్ ఎక్కడ ఒక చోట ఉంటుంది, ఈ క్వశ్చన్లోనే చూడండి. ఈ క్వశ్చన్లో A2 కాన్స్టెంట్, మీన్ చార్టు, రేంజ్ చార్ట్ రెండు ఉన్నాయి. A2 వచ్చేసి 0.58 ఉంది, D3 0, D4 వచ్చి 2.115. ఇది ఏ క్వశ్చన్కి, ఇది ఎట్లా సార్ అంటే స్మాల్ ఎన్ ఈక్వల్ టు 5కి చెక్ చేయాలి, దీనికి కాదు, క్యాపిటల్ ఎన్కి కాదు మనం చెక్ చేయాల్సింది, శాంపుల్ సైజ్కి, నంబర్ ఆఫ్ శాంపుల్స్కి కాదు. కాబట్టి స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5కి A2 వాల్యూ ఎంతనో ఒక్కసారి చూపిస్తాను చూడండి. స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5కి A2 వాల్యూ, స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఇక్కడ నేను మీకు హైలైట్ చేసి చూపిస్తాను చూడండి. స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5కి A2 వాల్యూ 0.577. 0.577ని 0.58గా రాసి ఉంటాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 577ని 0.58గా రాశాను. అదే స్మాల్ ఎన్ ఈక్వల్ టు 5కి D3 0 అంటున్నాను. ఒకసారి చూద్దాం. స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5కి మ్యాక్సిమైజ్ చేస్తాను. D3 వాల్యూ, క్యాపిటల్ D3 వాల్యూ 0. ఎస్, ఇక్కడ చూడండి ఎల్లోగా హైలైట్ చేశాను, D3 వాల్యూ 0. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5కి D4 వాల్యూ 2.115 ఉంది, 2.115. స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5కి D4 వాల్యూ 2.115. ఇక్కడ కొద్దిగా నేను మీకు చూపిస్తాను చూడండి, ఫైల్ కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం స్క్రాల్. 2.114 ఉంది ఇక్కడ, అక్కడ 2.115 ఉంది, నో ప్రాబ్లం. 114, 115 ఇలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క టేబుల్ కొంచెం ఒక 114, 115 యాక్సెప్టబుల్, అది దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను ఈ కాన్సెప్ట్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఇంతవరకు మనము 2 చార్ట్స్ నేర్చుకున్నాము. ఫస్ట్ వన్ ఈజ్ మీన్ చార్ట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రేంజ్ చార్ట్. ఈ 2 చార్ట్స్లో మీరు ఏం చార్ట్స్ సార్ ఇవి అంటే, ఏం చార్ట్స్ ఇవి, వేరియబుల్ చార్ట్స్. ఇప్పుడు అట్రిబ్యూట్ చార్ట్స్ నేర్చుకున్నాం. అట్రిబ్యూట్ చార్ట్స్ అంటే ఏంటి, పీ చార్ట్, సి చార్ట్. వేరియబుల్ చార్ట్స్, అట్రిబ్యూట్ చార్ట్స్కి డిఫరెన్స్ ఏం సార్ అంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. అట్రిబ్యూట్కి వేరియబుల్ అంటే మీకు తెలుసు. అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే, an attribute is a product. జస్ట్ 1 minute మ్యాక్సిమైజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మీకు పైన చెప్పేటప్పుడే చెప్పున్నాను, ఒకసారి మీకు అది చూపిస్తాను. స్క్రాల్ చేసి చూడండి, జస్ట్ 1 minute. మేబీ హియర్, ఎస్ హియర్, ఇక్కడ. సో చూడండి, ఇక్కడ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్.
First heading is control charts for variable. Under control charts for variables, we have studied X bar chart or mean chart, both are same. R chart or range chart, both are same. Now we are studying control charts for attributes. Under control charts for attributes, we are going to learn P chart. Another one is C chart. P chart అన్న కంట్రోల్ చార్ట్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ అన్న ఒకటే, సి చార్ట్ అన్న కంట్రోల్ చార్ట్స్ ఫర్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్ అన్న ఒకటే. సో ఈ టూ చార్ట్స్ ఇప్పుడు చదువుతాము. ఇంతవరకు మనం చదివింది ఈ మీన్ చార్ట్, అనదర్ వన్ ఈజ్ రేంజ్ చార్ట్. ఆ టూ చార్ట్స్ దేని కింద వస్తాయి అంటే కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. ఇప్పుడు అట్రిబ్యూట్స్ అంటే ఏంటి సార్? అట్రిబ్యూట్ అంటే ఏంటి చెప్తాను చూడండి. జనరల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్రిబ్యూట్ అంటే an attribute is a product characteristics such as color, surface, cleanliness, smell, and taste. Also, attribute can be evaluated quickly with a discrete response such as good or bad. ఇప్పుడు టేస్ట్ ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పొచ్చు, అంటే బాగుందా బాగాలేదా ఆ విధంగా చెప్పొచ్చు. అలాగే క్లీన్లీనెస్, బాగుందా బాగాలేదా. మనము టాయిలెట్లోకి వెళ్తాము లేదా ఏదన్నా హౌస్కి వెళ్తాము, ఆ ఇంట్లో క్లీన్లీనెస్ ఎలా ఉంది అంటే గుడ్ ఆర్ బ్యాడ్, బాగుందండి లేదా బాగాలేదు. ఈ విధంగా మన రెస్పాన్స్ రెండే రకాలుగా ఉంటుంది. వీటిని ఏమంటారంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ని కలరు మీకు నచ్చిందా, గుడ్, బాగుందండి కలరు. మనం వేసుకున్న షర్ట్ కలర్ ఎలా ఉంది సార్, బాగుంది, చాలా బాగుంది. సో లేదు బాగాలేదు. ఈ విధంగా ఆన్సర్ మేబీ రెస్పాన్స్ మేబీ ఎయిదర్ ఇన్ టూ వర్డ్స్, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, కలర్, సర్ఫేస్ టెక్స్చర్, క్లీన్లీనెస్, స్మెల్, టేస్ట్, ఇటువంటివి అట్రిబ్యూట్స్ కిందికి వస్తాయి. అట్రిబ్యూట్ కెన్ బి ఇవాల్యుయేటెడ్ క్విక్లీ విత్ డిస్క్రీట్ రెస్పాన్స్ సచ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇది చాలా ఇంపార్టెంట్. Attribute can be evaluated quickly with a discrete response such as good or bad. If quality specifications are complex and extensive, a simple attribute tests might be used to determine whether or not a product or service is defective. ఇది దీంతో మనకు అవసరం లేదు, నేను మీకు తర్వాత చెప్తాను దీని గురించి ఏంటి అనేది. ఇంకా ఇక్కడ మీరు కంట్రోల్ చార్ట్స్ రెండు రకాలుగా నేర్చుకున్నారు. ఫస్ట్ వన్ ఈజ్ మీన్ చార్ట్, తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ రేంజ్ చార్ట్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది పీ చార్ట్. పీ చార్ట్ని ఇంకో విధంగా కూడా ఏమనొచ్చు అంటే పీ చార్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్సెంటేజ్ డిఫెక్టివ్ చార్ట్ లేదా ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్. ఓకే, ఇంకో విషయము, పీ చార్ట్ కెన్ బి యూజ్డ్ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫెక్టివ్ అండ్ నాన్ డిఫెక్టివ్ ఐటమ్స్ అండ్ టు స్టేట్ ద నంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ద హోల్. ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్స్ ఉన్నాయి, కొన్ని బల్బ్స్ అందులో డిఫెక్టివ్ బల్బ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్స్ 1000 బల్బ్స్ ఉన్నాయి మన దగ్గర, దాంట్లో డిఫెక్టివ్ బల్బ్స్ 15-20 ఉన్నాయి అనుకుందాం. ఇలా ప్రపోర్షన్, ఎంత ప్రపోర్షన్ డిఫెక్టివ్ ఉంది అనేది మనము పీ చార్ట్లో డిస్కస్ చేస్తాం. వెరాజ్ సి చార్ట్లో ఈ విధంగా ఉంటుందో క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. సి చార్ట్లో ఏం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పెట్టే తీసుకుందాం, దానిపైన ఒక ప్రాబ్లం కూడా ఉంది మన దాంట్లో. కార్పెట్లో నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఏ కార్పెట్. ఒక కార్పెట్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఏ కార్పెట్ ఫ్రమ్ ఏ ప్రొడక్షన్ ఈ విధంగా మాట్లాడచ్చు. నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పర్ కస్టమర్ అట్ ఏ హోటల్, ఇటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒక కస్టమర్ ఎన్ని కంప్లైంట్స్ చేశాడు, ఒక హోటల్లో దిగిన తర్వాత ఎన్ని కంప్లైంట్స్ తను ఆ రిసెప్షన్లో ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాడు ఫోన్ చేసి అనే విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్పి చార్ట్ మనకు సిలబస్లో లేదు, సెకండ్ వన్ మన సిలబస్లో లేదు. వీ హ్యావ్ ఓన్లీ పీ చార్ట్ అండ్ సి చార్ట్. సో దీని గురించి మీకు చాలా ఈజీగా క్వశ్చన్ అడుగుతారు. పీ చార్ట్ అండ్ సి చార్ట్లో పెద్ద ఫార్ములాస్ ఏం లేదు, కానీ ఫార్ములాస్ మీరు నేర్చుకోవాల్సింది ఎక్కడ అంటే మీన్ చార్ట్ అండ్ అనదర్ వన్ ఈస్ ఆర్ చార్ట్, రేంజ్ చార్ట్. సో నిన్న ఈ క్వశ్చన్స్ ఫినిష్ చేసిన తర్వాత నౌ విల్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈజ్ జస్ట్ 1 minute. P chart or fraction defective chart. P chart or
fraction defective chart. So here the proportion or fraction defective P, the proportion or fraction defective P is defined as the ratio of number of defective articles in a sample to the total number of articles included in that sample. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపులే మనము కన్సిడర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 బల్బ్స్లో ఒక 25 బల్బ్స్ మనకు ఏమున్నాయి, డిఫెక్టివ్ ఉన్నాయి. అందుకే నేను ఇక్కడ ఏమన్నానంటే ద ప్రపోర్షన్ ఆర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఈ స్మాల్ p ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఆర్టికల్స్ ఇన్ ఎ శాంపుల్ టు ద టోటల్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ శాంపుల్. సో ఒక శాంపుల్లో 1000 ఉన్నాయి, 1000 బల్బ్స్ ఉన్నాయి. అందులో డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 25 డిఫెక్టివ్ బల్బ్స్. సో p వాల్యూ ఏమవుతుందంటే 25 డివైడెడ్ బై 1000 అవుతుంది. స్మాల్ p వాల్యూ 25/1000 అవుతుంది, బికాస్ 25 defective bulbs are there out of 1000 good bulbs. So this can be written as small p is equals to d by n, where small n is the size of the sample. Small n is the size of the sample. ఇందాక small n 1000 అనుకున్నాం కదండి. d is the number of defective articles. d ఎంత అని చెప్పాము పైన 25. ఆల్సో పర్సెంటేజ్ డిఫెక్టివ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 100 ఇంటూ p. ఆ వచ్చినటువంటి p వాల్యూని 100తో మల్టిప్లై చేస్తే పర్సెంటేజ్ డిఫెక్టివ్. బట్ వేరాస్ p బార్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. p బార్ని ఏమంటారంటే మీన్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఈజ్ గివెన్ బై p బార్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిఫెక్టివ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద శాంపిల్స్. దీని గురించి మీకు ఒక ప్రాబ్లం చెప్పేటప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి p వేరు, p బార్ వేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హియర్ p ఈజ్ డిఫరెంట్, p బార్ ఈజ్ డిఫరెంట్. వేరాజ్ p మీన్స్ d by n, p means d by n. d is number of defective articles, small n is size of the sample. Whereas p bar means mean fraction defective. p bar is equals to total defectives divided by total number of items in the samples. సో దీని గురించి మీకు కొంచెం క్లారిటీగా రావాలి అంటే ఒక ప్రాబ్లం చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మెథడ్ ఫర్ కంప్యూటింగ్ p chart, how to evaluate, how to construct a p chart. So we are going to learn the method of computing p chart. First one is calculation of p bar. First we calculate p bar. P bar means a central line, mean. P bar means a central line, mean line. Also compute the upper control limit and lower control limit, LCL and UCL, using the formula p bar is equals to p plus 3 into square root of p bar into 1 minus p bar divided by n. Similarly same formula ఇక్కడ ప్లస్ ఉన్న చోట, ఎక్కడండి ప్లస్ ఉన్న చోట, ఇప్పుడు ఒక్కసారి నేను మీకు హైలైట్ చేస్తాను చూడండి. ప్లస్ ఉన్న చోట మైనస్ పెట్టుకుంటే యూ విల్ గెట్ LCL. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇలా ఫార్ములా ఉంటుంది, p బార్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p బార్ క్యూ బార్ డివైడెడ్ బై n. సిమిలర్లీ p బార్ మైనస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p బార్ క్యూ బార్ డివైడెడ్ బై n. సార్ ఇక్కడ క్యూ బార్ అంటే ఏంటి అంటే క్యూ బార్ మీన్స్ 1 మైనస్ p బార్. These two are same formulas. Don't be panic. ఇవి రెండు సేమ్ ఫార్ములాస్, మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు. ప్లాట్ ద ఇండివిజువల్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ యాజ్ పాయింట్స్. సో వర్టికల్ యాక్సిస్ పైన ఇండివిజువల్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ తీసుకుంటాము. లాస్ట్లో రిజల్ట్ ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే ద ప్రాసెస్ ఈజ్ అండర్ కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎలా చెప్తాము అంటే మన శాంపుల్ పాయింట్స్ అబోవ్ ద కంట్రోల్ లిమిట్ ఆర్ బిలో ద కంట్రోల్ లిమిట్ ఉన్నప్పుడు, కంట్రోల్ లిమిట్స్ పైన కానీ కంట్రోల్ లిమిట్స్ కింద కానీ, UCL పైన కానీ LCL కింద కానీ మన శాంపుల్ పాయింట్స్ లై అయినప్పుడు దెన్ వీ సెట్ దట్ ద ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఐ థింక్ కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నౌ విల్ క్విక్లీ సాల్వ్ దిస్ క్వశ్చన్. I will quickly read out this question. First question is, if the average fraction defective of a large sample of products is 0.1537, calculate the control limits given that subgroup size is 2000. If the average fraction defective means question చదవంగానే ఏం వాల్యూ ఇది, యావరేజ్. mean fraction defective anna, average fraction defective anna, both are same. Here p bar value is 0.1537.
Subgroup size is 2000. That means subgroup means small n. Small n value is 2000. ఇంకా ఏదన్నా ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా క్వశ్చన్లో ఎక్కడ ఇది పీ చార్ట్ క్వశ్చన్, ఇది సి చార్ట్ క్వశ్చన్ అనేది ఉండదు. ఈ వర్డ్ చూసి మనము ఏం చేసుకోవాలి అంటే ఇది పీ చార్ట్ క్వశ్చన్ అనేసి చేయాల్సి ఉంటుంది. ఇదే క్వశ్చన్ మీకు ఫస్ట్ మిడ్లో మీ సార్ వాళ్ళు, మీ మేడం వాళ్ళు ఇచ్చారు, మీరు ఈ క్వశ్చన్కి ఏమేమో చేశారు ఫస్ట్ మిడ్లో, కానీ ఫార్ములా ద థింగ్ ఈజ్ ఫార్ములా ఇది యూస్ చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ మిడ్లో లేదు, ఇది ఏదో బై మిస్టేక్గా ఇచ్చేసినట్టున్నారు ఈ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ మీకు ఫస్ట్ మిడ్ పేపర్లో ఉంది, కావాలంటే గమనించండి. అది మీరు టెస్టింగ్ ఆఫ్ హైపాథసిస్ అనుకున్నారు, టెస్టింగ్ ఆఫ్ హైపాథసిస్ కాదు ఇది. యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ మీన్స్ పీ బార్ వాల్యూ is 0.1537. Similarly, small n is 2000. As you already know the formula, control line CL is P bar, UCL is this one, LCL is this one. Just plug in all the values, you will get the final answer with the help of calci. 0.1779 which is UCL, 0.1295 which is your LCL. LCL means lower control limit, UCL means upper control limit, CL means control limit, or you can say control line, whatever it may be, both are same.